హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇది ఎన్నికల కాలం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ రేంజ్లో జరుగుతుందో మీ అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా అంటే ఢిల్లీలో కూడా ఈ ఎన్నికల ఫలితం మీద చాలా ఆసక్తిగా ఉన్నారు జనం. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితం చాలామంది మంత్రులు అలాగే ముఖ్యమంత్రి భవితవ్యాన్ని కూడా నిర్ణయించే స్థాయిలో ఉండబోతోంది. అదే సమయంలో ఇది బీఆర్ఎస్కి ఒక అగ్ని పరీక్షగా మారింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకి ఇది ఒక రెఫరెండం లాగా, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఒక సెమీఫైనల్ లాగా చూస్తున్నారు జనం దీన్ని. అందుకే అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా తలబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో నవంబర్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 14వ తేదీన దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడించబోతున్న తరుణంలో చాలా సర్వే సంస్థలు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉప ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరుతో కేకే సర్వే కావచ్చు, తర్వాత ఎస్ఏఎస్ ఆత్మసాక్షి సర్వే కావచ్చు, అట్లాగే లోక్పాల్ సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు ఇంతకుముందు. వాళ్ళన్నింటిలో కూడా 2 సర్వేలు బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చాయి. ఆశ్చర్యకరంగా ఒక సర్వేలో మాత్రం హోరాహోరీ అన్నట్టుగా చూపించారు. ఇప్పుడు మరొక సర్వే మనం అత్యంత విశ్వసనీయంగా ఫలితాలు వెల్లడించే సర్వే మనది. మన మిత్రుడు కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. వారి ఓటా అనే సంస్థ ద్వారా ప్రతి ఎన్నికలకు సంబంధించిన సర్వేలు నిర్వహిస్తుంటారు. ప్రతిదీ కూడా అక్యురేట్గా ఉంటుంది తన సర్వేలు. తను సీనియర్ జర్నలిస్ట్, అలాగే సెఫాలజిస్ట్ కూడా, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. మరి కంబాలపల్లి కృష్ణ తన ఓటా సంస్థ ద్వారా నిర్వహించిన సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం ప్రపంచానికి వెల్లడించబోతున్నాం. సో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇది 4వ సర్వే. నిన్నటి వరకు అంటే 4వ తేదీ వరకు శాంపుల్స్ తీసుకొని చేసిన సర్వే. దీంట్లో అజహరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం సహా అన్ని లేటెస్ట్ అప్డేట్తో సహా ఇంక్లూడ్ అయినాయి. మరి సర్వే ఎలా జరిపారు, దీనికి ఉన్న విశ్వసనీయత ఏంటి, దీని ఫలితాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. సో మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎప్పటిలాగే మీ ప్రతి సర్వే కూడా సూపర్ హిట్. అది ప్రతిదీ కూడా అంతే అక్యురేట్గా ఉంటాయి మీ యొక్క డీటెయిల్స్. ఏ పద్ధతిలో చేస్తారు అసలు మీ సర్వే? అంటే ఇప్పుడు మనము సర్వే మెథడాలజీ ఎప్పుడైనా ఒక తీరుగానే ఉంటుంది. కాకపోతే నియోజకవర్గం యొక్క సైజు, దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంట్. మామూలు ఎలక్షన్కి బై ఎలక్షన్కి చాలా తేడా ఉంటుంది. సో బై ఎలక్షన్లో ట్రెండ్స్ కూడా రోజు రోజుకు మారుతాయి. మామూలు ఎలక్షన్లో వారానికి మారుతాయి, ఇక్కడ రోజు రోజుకు మారుతున్నాయి జూబ్లీస్కు. అందుకనే నేను మనం సర్వే కూడా అజహరుద్దీన్కి మంత్రి పదవి వస్తుంది అని పేపర్లో వార్త వచ్చినప్పుడు మనం సర్వే స్టార్ట్ చేసినాం. తెల్లారి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత వరుసగా 4 రోజులు మన సర్వే కంటిన్యూ అయింది. సో ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేల్లో లేటెస్ట్ అప్డేట్స్తో ఉన్నది మన సర్వే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అజహరుద్దీన్కి మంత్రి పదవి ఏదో ఎప్పుడో ఇచ్చిన హామీ కాదు. ఇది కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓడిపోయిన వ్యక్తి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆయన హోమ్ మినిస్ట్రీ కావాలని అడుగుతున్నాడంట. బీఆర్ఎస్ వాళ్ళు హోమ్ మినిస్ట్రీ ఇచ్చా నాకెందుకు ఇవ్వంటే నీకెవరి ఆయనకి ఇంతవరకు అజహరుద్దీన్కి శాఖ కూడా లేదు వచ్చింది. అజహరుద్దీన్కి శాఖ వచ్చింది, మైనార్టీ ఇచ్చారు. అది పాపం ఆయన ఒప్పుకోలేదని విన్నాను. ఒప్పుకోకపోయినా అఫీషియల్ గా ఇచ్చింది అయితే మైనార్టీ శాఖ ఇచ్చారు. ఉండొచ్చు, అట్లాంటి డెవలప్మెంట్స్ కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ అజహరుద్దీన్కి తీసుకొచ్చిందే అచ్చంగా జూబ్లీ హిల్స్లో ముస్లింల ఓట్లని ఆకర్షించడానికి తీసుకొచ్చారు. సో ఈ డెవలప్మెంట్ నిజంగా ఎంతవరకు ప్రజలు, ఎందుకంటే ఇవాళ రేపు ప్రజలకి ఏం వారం రోజులు పట్టదు సమాచారం జరగటానికి. అంటే సెకండ్లలో వాళ్ళకి వెంటనే వాళ్ళు పసిగట్టగలుగుతున్నారు ఏం జరుగుతుంది తెలుసు. అందుకనే సోషల్ మీడియా ప్రభావం, అందులో డౌటే లేదు. వెంటనే ఆ మంత్రి పదవి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అంతా కూడా టకా జనంలోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్. సో ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ అనేది చాలా వైబ్రెంట్గా ప్రతిరోజు సాయంత్రానికి ఒక కొత్త రిపోర్ట్ వచ్చే పరిస్థితిలో డివిజన్ల వారిగా, నిన్న యూసుఫ్ కూడా బాగుందంటే ఇవాళ బోరబండ బాగుందని, మేము షేక్పేట ఫస్ట్ నుంచి లీడ్ ఇస్తుందని, ఇవాళ బీజేపీ వెంగళరావు నగర్లో పెరిగిందని, ఇట్లా రోజుకు సాయంత్రానికి ఒక డెవలప్మెంట్ అనేది మనకు క్లియర్ కనపడుతుంది. బై ఎలక్షన్లో ఈ రకమైన ఒత్తిడి చాలా సహజం. ఎందుకంటే ఈ పర్టికులర్ పరిస్థితిలో 2 రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రికి చావో రేవోలాగా తయారైంది, అది 2. టీఆర్ఎస్కి ఏంటంటే అధికారం పోయింది, రేపు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ క్రమంలో ఒక ఎమ్మెల్యేని కోల్పోవడం, స్థానిక ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే జిహెచ్ఎంసీ అనేది వాళ్ళకి చాలా కీలకం. బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ కనుక మనం గెలవగలిగితే రేపు మానసికంగానే జిహెచ్ఎంసీ మీద పట్టొచ్చిందనే ఒక
మూడు తీసుకురావడానికి బీఆర్ఎస్ కష్టపడుతుంది, ఉపయోగపడుతుంది. సో ఇట్లా ఈ రెండు పార్టీలకి సరే బీజేపీ కూడా పోటీలో ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది తప్ప బీజేపీ కిషన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం వాళ్ళిద్దరు కొట్టుకుంటే మేము గెలుస్తాం అనే లాజిక్ అయితే ఇక్కడ పనిచేసే అవకాశం అయితే కనపట్లేదు. జనం అట్లా లేరు, లేరు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఇది చాలా క్లిష్టమైంది. ఇప్పుడు వస్తున్న ఎడ్జిలు అనేవి ఎన్నికల్లో మన కన్క్లూజన్లో కూడా చెప్పొచ్చు. రాజకీయాల్లో పోల్ మేనేజ్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు బయటికి చూడంగానే పలానా పార్టీ గెలిచిపోతుంది అనే వాతావరణం వేరు, ఓట్లు పడటం వేరు. సో రేపు ఓట్లు వేయించుకోవడంలో మళ్ళీ ఓటర్లను ఆకర్షించడంలో ఏ పార్టీ లాస్ట్ 3 రోజులు వర్కౌట్ చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ ఫలితం ఆధారపడ్డారు. సో ఈ రోజుకి యాజ్ ఆన్ 4th November మూడ్ ఆఫ్ ద జూబ్లీహిల్స్ ఏందనేది మనం ఇందులో చర్చించే ప్రయత్నం చేశాం. సో ఎంత శాంపిల్ సైజ్ తీసుకున్నాం? మనం 1050 శాంపిల్ తీసుకున్నాము. జనరల్ సింపుల్ ర్యాండమ్గా, అంటే ముస్లింలని కావాలని ముస్లింలతో మాట్లాడారు. ఎందుకంటే 1,00,000 చిల్లర ఓట్లు 20 ఓట్లు వాళ్ళే ఉన్నాయి. ముస్లిం అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. పైగా మనం చేస్తున్నప్పటికీ అజారుద్దీన్ అనే వ్యక్తి క్యాబినెట్లోకి వచ్చి ఉన్నాడు. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అన్నప్పుడు మేము ఖచ్చితంగా ముస్లింల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ వాయిస్ ఏముంది. ఇంకోటి ముస్లింల మీద ఇద్దరు ఎప్పుడు చేస్తుంటారు, ఎంఐఎం మొత్తం ముస్లింలందరూ ఎంఐఎం కింద ఉన్నారనేది ఒకటి కూడా ఎప్పుడు నడుస్తుంటుంది. నిజంగా ఎంఐఎం ప్రభావం ఎంత ఉంది అది కూడా ఇంపార్టెంట్. సో ఆ రకంగా పురుషుల్ని ఒక 61%, మహిళల్ని 39%. ఇది ఒక వారం రోజుల పాటు 6 రోజుల పాటు జరిగిన మహిళా ఓట్లు కూడా చిరు సమానంగా ఉన్నాయి కదా, ఎందుకు అంటే తక్కువ శాంపిల్స్ తీసుకోవడం? అంటే ఓట్లు సరి సమానం ఉన్నాయి. మేము కలిసిన వ్యక్తులు మళ్ళీ మేము డిఫరెంట్. అంటే ఇక్కడ మీకు తేడా ఎక్కడ వస్తుందంటే, మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, ఈ గృహిణులు 100% మహిళలే ఇక్కడ వీళ్ళనే తీసుకోవాలి కదా, హోమ్ మేకర్స్ అంటే. ఇక్కడ ఎక్కువ మంది కవర్ అయిపోయారు. నిరుద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ, ఇక్కడ మనకు పెన్షన్దారులు మహిళలు కొంచెం దొరకకపోవచ్చు, లేదా అట్లా వ్యాపారం మనకు బయట చేసే చిరు వ్యాపారం, బయట చేసే వ్యాపారాల్లో ఎక్కువ మంది పురుషులే కూడా మనకి శాంపిల్కి అందుబాటులో ఉండటం. పైగా కొంచెం ఆ నియోజకవర్గంలో లేడీస్ని రీచ్ కావడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా కొంచెం తక్కువ పర్సెంటేజ్ తీసుకోవాల్సి వచ్చింది. సో హిందువులు, ముస్లింల సంఖ్య కూడా తక్కువనే ఉంది. లేదు, మనం 31% తీసుకున్నాం ఓవరాల్. మన 1000 శాంపిల్లో అంటే మనకు 350 వరకు మనం ముస్లింని కవర్ చేసాం. సో వయసుల వారీగా ఇదేంటి శాతం ఏంటిది? ఇది 18 నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు 28% మంది మనం శాంపిల్ తీసుకున్నాం. శాంపిల్ సంఖ్య అదే పర్సెంటేజ్, రైట్. సో మీ మద్దతు ఎవరికి? సో ఇదే ఫైనల్, యాక్చువల్గా ఇది ఫైనల్ పెట్టాలి మీరు, రైట్. ఇప్పుడు అది ఫైనల్ గా డిస్కస్ చేద్దాం. సో అజారుద్దీన్కి మంత్రి పదవి వల్ల ముస్లింలో కాంగ్రెస్ కి ఆదరణ పెరుగుతుందా? ఏమన్నారు జనం? ఏమంటున్నారంటే ఏమో సడన్ గా మా అజారుద్దీన్కి మంత్రి, అసలు అజారుద్దీన్కి ఎందుకు ఇవ్వాలి, షబ్బీర్ అలీకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు జనం. అసలు సీనియర్ ఆయన కదా, ఎప్పటి నుంచో పార్టీని అంటి పెట్టుకున్నాడు, ఆయనని తీసుకోకుండా. అజారుద్దీన్ అనే వ్యక్తి ఒక అరిస్టోక్రాట్ లాంటి వాడు. అంటే ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు. మామూలుగా ఆయన ఇంటికి పోవడం కానీ, మన రిపోర్టర్లు వెళ్ళి సరదాగా ప్రశ్నలు అడిగే అంత యాక్సెస్ కూడా ఉండదు ఎవరికి. సో అదొక సమస్య కూడా అవ్వచ్చు. ఇది కేవలం మైనారిటీ ఓట్లని, ముస్లిం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన డెవలప్మెంట్ కనుక ముస్లిమ్స్ ఏమంటున్నారంటే, ఎందుకు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలి అంటే ఓట్ల కోసమే ఇస్తారు కదా. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వగానే మేము అందరం పోయి కాంగ్రెస్ ఓటేస్తామా అని క్వశ్చన్ చేస్తున్నారు. అట్లా క్వశ్చన్ చేసి అట్లా చేసేవాళ్ళు అట్లా కూడా ఉన్నది. ఎంఐఎం చెప్పిన వాళ్ళకి మేము ఓటేస్తామా అని ఉన్నారు. సో అందుకనే ముస్లింలు క్లియర్గా డివైడ్ అయి ఉన్నారు. గతంలో బెనిఫిట్ పొందిన ముస్లింలు అందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉంటారనుకున్నారు. ఇప్పుడు బెనిఫిట్ ఎంతో కొంత పొందుతున్న ముస్లింలు అందరూ కాంగ్రెస్ వైపు పెట్టారనుకున్నారు. ఇక ఎంఐఎం సపోర్ట్ అనేది నామమాత్రంగానే ఉంది. ఎంఐఎం చెప్పినంతే శాసనం లాగా ఒక సైడ్ ఓట్లు పడిపోతాయి అనే పరిస్థితి అయితే అదే. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకోటి ఎంఐఎం మీద కొంతమంది చదువుకున్న ముస్లిమ్స్ ఏం మాట్లాడుతుంటే, ఎందుకు ఆయన జూబ్లీహిల్స్ లో పోటీ చేయొచ్చు కదా, ఎంతసేపు ఆ 7 నియోజకవర్గాలను ఎందుకు పోతాడు, పోయి బీహార్లో చేస్తాడు, యూపీలో చేస్తాడు, బాంబేలో చేస్తాడు, కానీ మన దగ్గర ఎందుకు పోటీ చేయడు, ఆ నిజామాబాద్ బోధనలు ఎందుకు చేయడు అని అట్లా కూడా కొంచెం డిబేట్ పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంఐఎం మీద ఆ రకమైన ఒపీనియన్ చదువుకున్న ముస్లిమ్స్ చాలా క్లియర్ గా డిబేట్ చేస్తున్నారు. సో అంటే ఆదరణ పెరగదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. 52% క్లియర్ ఉంది. అంటే కేవలం దీని వల్లనే ఓట్లు వస్తాయి అనేది కాదు. చెప్పలేమనే వాళ్ళు 25% అంటే ఆల్మోస్ట్ మీకు 77%. ఇట్లా చేసుకున్నా లేదా ఇవన్నీ కూడుకున్నా మీకు 48 వస్తుంది. అట్లా ఎన్నికల స్టంట్ అనే ఇది ఎన్నికల స్టంట్ క్లియర్ గా అది నెగిటివ్. ఈ రెండు చూసుకో మన 70% ఉంటుంది. 70% ఉంటుంది.
సో పాపం అజరుద్దీన్ కష్టం అయిపోయింది. సో మైనార్టీలకు ఎవరు మేలు చేయగలని అనుకుంటున్నారు? అంటే మైనార్టీలకు ఇంట్రెస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. అంటే గతం నుంచి కానీ అది యాక్చువల్గా బేసిక్ కింద ఫస్ట్ నుంచి కూడా మైనార్టీలు అందరూ కాంగ్రెస్ వైపు ఉంటారు అనేది ఒక హిస్టరీ కూడా ఉంది. ఇందిరాగాంధీ కాలం నుంచి మైనార్టీలు చాలా నిజాయితీగా కాంగ్రెస్ ఓటేస్తూ వచ్చారు. అది కొంచెం బ్రేక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో గణనీయమైన ముస్లిం ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్న ముస్లిమ్స్ కూడా వన్ సైడ్ లేరు. నా బీఆర్ఎస్కు లేరు, నా కాంగ్రెస్కు లేరు, నా ఎంఐఎంతోనూ లేరు. సో ఎవరి విచక్షణ మేరకు వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ పొందిన ప్రకారం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది, రేపు ఇంకా 3 ఏళ్ళు ఎమ్మెల్యే గిరి ఉంది కదా, నవీన్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో నవీన్కి ఎంఐఎం సపోర్ట్ కూడా చేసింది, ఈసారి కూడా సపోర్ట్ నవీన్ పోటీ చేశాడు కూడా ఎంఐఎం టికెట్ మీద. సో అందుకనే నవీన్కి ఎంఐఎంకి బాండింగ్ కలపడంలో పెద్ద సమస్యలు ఏం లేవు. కానీ కాంగ్రెస్ని ముస్లింలు నమ్ముతున్నారా, బీఆర్ఎస్ని ఇంకా నమ్ముతున్నారా దగ్గరనే సమస్య అంతా ఉంది యాక్చువల్గా. సో ఈ లెక్కలో చూసుకున్నప్పుడు కాంగ్రెస్కి 45% ఉంటే బీఆర్ఎస్కి 40. చాలా టైట్ ఉంది. అంటే వాళ్ళు చాలా ముస్లింలు అంత తేలిగ్గా వన్ సైడ్గా అయితే లేరు, ఏ పార్టీకి లేరు, నా కాంగ్రెస్కి లేరు, నా బీఆర్ఎస్కి లేరు. అది సో ఎంఐఎం తరఫున 4% ఏంటి? అదే అంటే మన జనరల్గా అనుకుంటారు కదా ఎంఐఎం చెప్తే మొత్తం ముస్లింలు ఓట్లు వేస్తారని. అది చాలా మంది డిబేట్ చేస్తున్నారు. లేదు అంత లేదు. మీకు అది ఓల్డ్ సీట్లు ఏమైనా ఉంటుందేమో కానీ జూబ్లీహిల్స్లో అయితే ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందా? ఎందుకంటే నాకు తెలిసి అవి చాలా మంది అదే చూపిస్తుంది. గుంటూరు అమ్మాయి యూసుఫ్ కూడా అబ్బాయి అంటే క్లియర్ గా చెప్తున్నారు. ఎప్పుడో నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి అంటే మాగంటి గోపీనాథ్ అవైలబిలిటీ కానీ ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన మీద అదే అభిప్రాయం. గెలిస్తే ఎక్కడో పోయి ఉంటాడు, మళ్ళీ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాడు, లేదంటే కొన్ని ఆయన వ్యాపారాల్లో మునిగి తేలి నియోజకవర్గాన్ని పట్టించుకోడు. ఆయన గడిచిన 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కదా. తర్వాత కూడా 3వ సారి గెలిచిన తర్వాత కూడా ఆయన ఈ గల్లీలు అన్ని అట్లాగే ఉన్నాయి, డెవలప్ కాలేదు అనేది ఆయన మీద ఉన్న విమర్శ. రేపు ఈమె గెలిచినా ప్రతిపక్షమే కనుక రోజు వచ్చేమి నియోజకవర్గంలో ఉండి నిధులు తెచ్చి పనులు చేయించే పరిస్థితి ఉండదు అనేది చాలా క్లియర్ కట్గా మాట్లాడారు. అయితే ఇందులో నాన్ లోకల్ కనుకనే ఓడించాలా గెలిపించాలా అన్నప్పుడు మళ్ళీ అది లోకల్ నాన్ లోకల్ అనేది రావట్లేదు. నవీన్ అనే వ్యక్తికి లోకల్ అనేది గుర్తింపు ఉంది, బ్రాండింగ్ ఉంది, అది డౌట్ లేదు. కానీ నవీన్ లోకల్ మాత్రమే కావటం వల్ల ఓటేస్తారని కాదు. నవీన్కి మళ్ళీ పార్టీ తోడవాలి, పార్టీ విధానాలు, పార్టీ సంక్షేమ పథకాలు, పార్టీ ఇచ్చిన హామీల అమలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. అదొకటి ఉంది. ఎందుకు బీఆర్ఎస్ చాలా చాకచక్యంగా సోషల్ మీడియాలో తండ్రి కొడుకుల్ని విలన్లు చేసి చూపించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. కానీ దాన్ని కౌంటర్ వేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, కానీ కనిపించట్లేదు దాని. సో అందుకనే లోకల్ నాన్ లోకల్ పెద్ద ఇష్యూ. అది టెక్నికల్ గా రాదని అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు నేను పోటీ చేస్తే మన వేరే బంధాల మీద సంబంధం కాదు. మీరు భారతదేశ పౌరుడా కాదా, మీకు ఓటు హక్కు ఉందా, మీకు వయసు ఉందా లేదా, మీకు పోటీ చేసేదానికి ఒక 2 అర్హతలు ఏం కావాలి, భారతదేశ పౌరుడు కావాలి, వయసు ఉండాలి, కనీస వయసు ఉండాలి. ఈ 2 ఉంటే మిగతా అన్ని మీకు వారసత్వం ఎక్కడ అసలు కాడ వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి రాదు కదా, జనరల్ గా రాదు. ఇంకోటి ఆమె కూడా గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు కూడా తను కూడా కొంచెం పొలిటికల్ యాక్టివ్గా ఉండేదా? అది ఉన్నా లేకున్నా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవేవి కూడా అంశాలు కాదు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజ్యాంగం 2 అంశాలు అడుగుతుంది, భారతదేశం ఉన్నదా లేదా. ప్రభావం చూపదనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా 46% ఉన్నారు. ఉంటుంది కొంతమేరకు అనే వాళ్ళు కూడా 46% అవుతున్నారు. సెటిలర్ల సంఖ్య ఎక్కువ అనుకుంటారు. జనరల్ గా జూబ్లీహిల్స్, కూకట్పల్లి 2 కూడా సెటిలర్ల సంఖ్య ఎక్కువ ఉంటది. కొంచెం ఆ మూలాలు ఉన్న వాళ్ళు గెలుస్తారు అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. మొదటి ట్రెండ్ తెలుస్తుంది గెలిచిండు. అది మీరు అన్నట్టుగా ఆయన ఇక్కడ ఉండడు, ఎక్కడో తిరుగుతున్నారు అన్నా కూడా 3 సార్లు గెలిచాడు అంటే కొంచెం ఇప్పుడు ఇక్కడ ఉండే ఓటర్లు కూడా ఎక్కడి నుంచి ప్రాంతంలో లోకల్ ఓటర్లను కూడా పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అదేంది మన షాదీ ముబారక్ వచ్చి ఉండొచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, పిల్లలకి స్కాలర్షిప్ వచ్చి ఉండొచ్చు, ఇంకేదన్నా వెహికల్ ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి లోన్ వచ్చి ఉండొచ్చు. ఆ కారణం రీత్యా కూడా ఓటేస్తారు. కానీ గోపీనాథ్ లోకల్ ఉన్నందుకే కూడా ఏం ఓటేయరు కదా. బీఆర్ఎస్ పార్టీ చేసే పనులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక స్కీమ్ పెడితే అందరికీ వర్తిస్తుంది కదా, జూబ్లీహిల్స్ అనుకుంటుంది, ఖైరతాబాద్ అనుకుంటుంది. సో అందుకని అట్లా పార్టీ పరంగా వచ్చే మద్దతు అనేది కనబడుతుంది. సో లోకల్ నాన్ లోకల్ వల్లనే నాన్ లోకల్ కనుక ఓడిగట్టి ఇంటికి పంపాలనే ఆ చర్చ అయితే లేదు నియోజకవర్గం ఉండదు. ఎందుకంటే అంటే వీళ్ళు ఉండరు, అవైలబుల్ ఉండరు అనేది కూడా ఒక ప్రచారం ఉంది కదా. రైట్. సో నవీన్ యాదవ్ రౌడీయిజం అంటే నవీన్ యాదవ్ రౌడీ అని ఎవరు అనలేదు. అంటే ఈ ప్రశ్నలో ఏమన్నా కొంచెం మార్పు చేయాలేమో.
నవీన్ యాదవ్ తండ్రి రౌడీస్ ఆయనను బైండ్ ఓవర్ కూడా చేసిన పరిస్థితి పోలీసులు, మరి తెలిసి చేశారో తెలవక చేశారో మొత్తానికి అయితే బైండ్ ఓవర్ చేశారు. మరి వాళ్ళ నాన్న రౌడీయిజం నవీన్ మీద ప్రభావం చూపిస్తుందా? లేదు, నవీన్ కూడా రౌడీ షీటర్ గానే బీఆర్ఎస్ పోర్ట్రేట్ చేస్తుంది. అతను కూడా అతను నామినేషన్కి వచ్చిన వాళ్ళందరూ రౌడీలు వచ్చారని, ఆ రోజు కనిపించిన వాళ్ళందరూ కూడా రౌడీలే ఉన్నారని, ఇప్పుడే ఫిల్మ్ నగర్లో దందాలు వసూలు చేస్తున్నాడు నామినేషన్కి అని, నామినేషన్ అప్పుడే పైసలు వసూలు చేశాడు, ఇక గెలిస్తే ఇంకెట్లా వసూలు చేస్తారు, రకరకాల ప్రచారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసి జనంలో ఇది ఎక్కింది చాలా మంది. అట్లాంటప్పుడు మనం ఏమన్నంటే కేవలం ఒక 60+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ నవీన్ కూడా ఎంతో కొంత దౌర్జన్యకరమైన వాతావరణంలో ఉంటాడని చెప్తే యూత్ మాత్రం అతను ఎన్కేస్కి వస్తున్నారు. ఈజ్ నాట్ ఏ రౌడీ షీటర్, అగ్రెసివ్గా ఉంటాడు కానీ దాన్ని రౌడీజం అనుకోకూడదు అనేది యూత్ చెప్తున్నారు అనమాట. సో అందుకనే మనకు 46% మంది కాదనే ముద్రనే వస్తుంది. తండ్రిది అనేది క్లియర్ కేసు, తండ్రిది ఎఫ్ఐఆర్లు, ఆడ పోలీస్ స్టేషన్ ముందు ఫోటో పెట్టడం, అవన్నీ అది ఇప్పటి చరిత్ర కాదు కదా, శ్రీశైలం యాదవ్ ఎప్పటిదో చరిత్ర అది. కానీ ఇతని మీద ఆ మేరకు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ ఇతను పూర్తిగా ఒక దౌర్జన్యకరంగా ప్రజల మీద పడి చేస్తాడనే ఇమేజ్ అయితే లేదు. తండ్రికి ఉండొచ్చు కానీ కొడుక్కి లేదు. రైట్. ఇక బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందా? నమ్ముతున్నారు జనం 47% మంది నమ్ముతున్నారు. ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే బీజేపీ యొక్క స్లో ప్రచారము, క్యాండిడేట్ పెట్టడంలో చేసి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లలోనే దుమ్ము లేపుతున్నారా అంటే జనంతో మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు బీజేపీ నిజంగా ఎక్కడైనా గెలిచే అవకాశం ఉండి పోరాడితే ఇప్పుడు పోరాడుతున్నట్టు పోరాడదు, దాని స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లు చేసినప్పుడు నేను నాట్ ఓన్లీ ఓటర్స్, ఐఎమ్ ఆల్సో ఓటర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. నేను కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీకి నేను ఓటేసిన, జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి ఓటేసిన, రేపు కూడా వేస్తా. అంటే మనకు బీజేపీ ప్రచారం, నేనుండే ఇంటి ఏరియాలో బీజేపీ ఎప్పటిలాగా ఎంత ప్రచారం చేసింది, ఇప్పుడు ఎంత చేసింది నేనే కంపేర్ చేసుకుంటున్నా కదా. మా అపార్ట్మెంట్లోనే బీజేపీ పోయినసారి కూడా వాళ్ళకి వచ్చింది 8%, ఓట్ల పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది 8. సో దాని బేస్ మీద వాళ్ళు ఏం ఫైట్ చేస్తారు? లేదు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, వాళ్ళిద్దరు కొట్టుకొని మేము గెలుస్తామని కూడా చెప్తున్నారు కదా. కానీ ఆ మేరకు పని కూడా జరగాలి కదా అంటే నేను పని జరగాలి. అయితే ఇప్పుడు 2 ప్రచారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి బీజేపీ ఓట్లను కాంగ్రెస్కి వేయించుకుంటారని ఒక వర్గం చెప్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక సాంప్రదాయబద్ధంగా అసెంబ్లీకి బీఆర్ఎస్ ఓట్లేస్తారు, పార్లమెంట్కి బీజేపీకి ఓట్లేస్తారు కదా, ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో బీజేపీ వాళ్ళందరూ బీఆర్ఎస్కి ఓటేస్తారు మా మీద కక్షతోనని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. సో సికింద్రాబాద్ అంటే కిషన్ రెడ్డి నియోజకవర్గమే కదా. అవును, ఇది వస్తుంది. అవును, ఆయన కూడా చాలా తప్పు చేయడానికి లేదు ఇక్కడ. తప్పు ఒప్పులు కాదు, ఇక్కడ పార్టీ ఎంత మేరకు నిలబెట్టగలుగుతారు అనేది ఇంపార్టెంట్. అది విజిబుల్ గా చాలా మంది నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడినా, అన్న మాకు ఇంకేం పని చెప్తలేరు అన్న 10 రోజులు కూడా లేదని మాట్లాడారు. పని చెప్పకుండా ఎట్లుంటారండి బీజేపీలో కార్పొరేట్ స్థాయి వ్యక్తులని, ఎదిగిన వ్యక్తులని ఇంట్లో కూర్చోబెడుతారు అంటే బీజేపీ, మరి వాళ్ళు సీరియస్గా ఉన్నట్ట నాన్ సీరియస్గా ఉన్నట్ట. సో అందుకనే కొంచెం ఆ డైలామా అయితే ఉంది. జనం అయితే నమ్ముతారు బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుంది. కాదనే వాళ్ళు కూడా ఒక 30% మంది ఉన్నారు. పర్వాలేదు అంటే మరి అంత అదే అంటే ఇక్కడ మనకు ఇచ్చిన శాంపిళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో శాంపిల్లో దొరికారు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తారు కదా. రైట్. హైడ్రా పనితీరు, హైడ్రా ఇదైతే విచిత్రం. మన గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అభ్యర్థి తండ్రిని బైండ్ ఓవర్ చేస్తారు, అటు పక్కనకి వెళ్ళేసి కూల్ చేస్తున్నారు. హైడ్రా కూల్చేతలు కూడా జరుగుతున్నాయి. సో ఏంటి అసలు ఈ హైడ్రా? ఖచ్చితంగా హైడ్రా అనేది ప్రజలకి, వ్యవస్థకి, నేచర్కి ఎంత లాభమో పక్కన పెడితే జూబ్లీ హిల్స్లో మాత్రం కాంగ్రెస్కి నష్టమవుతుంది. హైడ్రా అనేది ఖచ్చితంగా ఒక రకంగా చూసినప్పుడు అక్రమ కట్టడాలు కానీ, చెరువులని ఆక్రమించడం, ఇవన్నీ కూడా ఆగాల్సిందే ఈ హైదరాబాద్కు ఉన్న చారిత్రక దాంట్లో. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అది బూమరాంగ్ అయిపోయి ఈ స్టార్టింగ్ హైడ్రా జనం మీద పట్టమే జూబ్లీ హిల్స్ పరిధిలోనే పడ్డది. ఆ షేక్పేట్ ఏరియాలో కానీ, మణికొండ ఏరియాలో కానీ పడ్డప్పుడు లేడీస్ బాగా ప్యానిక్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే లేడీస్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తారు. అనవసరం 37% వచ్చింది. పేదోళ్ళందరికీ నష్టం చేసింది హైడ్రా అనేది 33%. పెద్దోళ్ళు లాభపడుతున్నారు. అంటే పెద్దోళ్ళ వరకేమో టైం ఇచ్చి కూల్చుకోవడానికి అవకాశం ఇచ్చి, పేదోళ్ళేమో రాత్రి కూల్చేసి, శుక్రవారం సాయంత్రం కూలిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదని కూల్చి, ఇట్లా రకరకాలుగా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ది కూడా కూల్చలేదు కదా, ఇంకా కూల్చలేదు, నోటీసులు ఇచ్చే ఉన్నట్టుంది. కమిషనర్ అంటే ఇది ఎందుకు అడిగా అంటే జనంలో ఈ అభిప్రాయం ఉన్నది. అంటే వాళ్ళ బ్రదర్ కి ఏమో ఒక న్యాయం, మాకో న్యాయం, అది ఆ రోజు నుంచే ఉంది.
సో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? సో ఓకే, అసలు ఇది కూడా ఒక అంశమా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటే మీరు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నాకు కొన్ని పథకాలు అలవాటు చేసిపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అవి ఇవ్వకపోగా కొత్త ఇవ్వకపోగా ఉంటే సలసలమని మా ఉంటుంది. కొన్నిటికి అలవాటు పడ్డ జనము పాతవి కంటిన్యూ అన్నా చేయాలి, కొత్తవి అన్నా రీప్లేస్ అన్నా చేయాలి, పేరు మార్చైనా చేయాలి. ఇప్పుడు ప్రసవం వచ్చిన లేడీస్ కి కేసీఆర్ కిట్లను రేవంత్ కిట్లను మార్చిస్తే అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా జరిగింది ఒకటి ఏంటంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఒకటే మహిళలకి సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు రుణమాఫీ చేసే ప్రయత్నం చేశారు, రైతు సాయం పెట్టుబడి. జనాన్ని అయితే ఆర్టీసీ డబ్బులు అడగట్లేదు, జనాన్ని అయితే ఆర్టీసీ డబ్బులు అడగట్లేదు చెప్పలేము. ఎందుకంటే అది విడతల వారిగా రిలీజ్ చేయడం. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆర్టీసీని ఆ రకంగా వాడుకుంటుంది. అది ఆర్టీసీకి ఉన్న ఆస్తులని వాటిని కూడా గత ప్రభుత్వం ఒక అంచనా వేసింది. సో ఆర్టీసీకి ఆదాయం పెంచి అది మన పార్సల్ సర్వీస్ పెట్టడం ద్వారా రకరకాలుగా కొత్త రూట్లకు బస్సులు వేయడం ద్వారా ఆర్టీసీ బస్సుల ద్వారా మ్యాంగోస్ కూడా సప్లై చేస్తారు. మీకు ఒకసారి పార్సల్ గూడ్స్ సర్వీస్ వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి, అది ఆటోమేటిక్ వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ 2 ఏళ్ల పాలనలో చెప్పిన హామీలని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు అనేది జనం కనపడుతుంది. అది జూబ్లీహిల్స్కి 49% బాగలేదని చెప్తున్నారు. సో చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ఏం చెప్పేసి అధికారంలోకి వచ్చాడో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం జరగట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రావడానికి చెప్పారా, చేయగలుగుతామని నమ్మకంతో చెప్పారా అనేది ఇంకా తేలాలి మనకి. రేపు డిసెంబర్లో 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఎంతవరకు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అయిందనేది కూడా బయటకు రావాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మినిస్టర్, ఏమని ఏదో అప్పుడు అన్నం బంగారం అని అది టికెట్ ఇచ్చినట్టుంది ఇప్పుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేది చాలా వైరల్ అవుతుంది. అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు చాలా మంది మంత్రులు బయట ఉన్న సోషల్ మీడియాని దాన్ని అంచనా వేయకుండా చాలా క్యాజువల్గా ఇంట్లో ఫ్రెండ్స్ కూర్చొని ఏదో దావత్లో మాట్లాడుకుంటారు. ఇది చాలా బాగా డ్యామేజ్. 2-3 మంత్రులు మాట్లాడిన క్యాజువల్ టాక్ అనేది చాలా ప్రభావం కనపడుతుంది. ఎందుకంటే అంత బాధ్యత గల మంత్రులు చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం రికార్డ్ అవుతుందా లేదా అన్నీ చూసుకొని మాట్లాడుకోవాలి. కానీ కొంచెం క్యాజువల్గా ఇంకొక మంత్రి కూడా అట్లే మాట్లాడారు, ఇంకో మంత్రి కూడా అట్లా కామెంట్లు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే పలచన అయిపోతుంది ప్రభుత్వం, పార్టీ అనేది పలచన అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. పర్వాలేదు అనే వాళ్ళు కూడా ఒక 32% మంది ఉన్నారు. పూర్తి చెత్త అనేది 4%. ఓకే, బాగుందనే వాళ్ళు ఒక 15%. సో సీఎం గా రేవంత్ పనితీరుకి ఎన్ని మార్కులు? మీరు ఇక్కడ చూస్తే లేదు 25 మార్కులు వేసిన వాళ్ళు 67%. 25 మార్కులు వేసిన వాళ్ళు 67%. అంటే పాస్ మార్కులు కూడా రాలేదు. అది ఇంపార్టెంట్. 50 మార్కులు వేసిన వాళ్ళు 27% ఉన్నారు. మనకు 36 పాస్ అనుకున్నా 25 వేసిన వాళ్ళు 67% ఉన్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు 75 మార్కులు వేసిన వాళ్ళు 5, 100 మార్కులు వేసిన వాళ్ళు ఒకరు, అట్లా ఒకరంటే 1%. అది 1%. సో చాలా డేంజర్ బిల్స్. ఓకే, సో ఇక మీరు గమనించిన కీలక అంశాలు ఏంటి ఈ సర్వే మొత్తం? అంటే ఒకటి, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య టైట్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇది ఈ రోజే నవంబర్ 4 నాడే 6% ఉందంటే, మీరు 6% అంటే నాకు తెలిసిన అఫీషియల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సోర్స్ ప్రకారం 12% తేడా ఉందని తెలుస్తుంది. గవర్నమెంట్ దగ్గర 12 ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ కాడ 19% ఉన్న సర్వేలు ఉన్నాయి, లేదు 9% బరాబర్ వచ్చిన సర్వేలు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఖాళీగా లేదు, ఎవరి సోర్సులో వాళ్ళు ప్రయత్నం. కాంగ్రెస్ చేయించుకుంటున్న సర్వేలలో ఒక తిరుగుంది. కాంగ్రెస్ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చేసి రిజల్ట్తో సంబంధం లేకుండా బయటకు వెళ్తున్న సర్వేలు కూడా ఉన్నాయి. అది ఇక లేదు, మేము న్యూట్రల్. కానీ ఒక పార్టీకి కాదు, ఏ పార్టీలో సంబంధం, ఒక పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీకి అనుకూలంగా ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని వాస్తవాలు ఎట్లున్నా మార్చి ఇచ్చే సంస్థలు కూడా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అది బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఫ్యాక్ట్స్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా నా అభిప్రాయం కూడా ఏంటంటే ఇది ఈ 4-6% అనేది ఉంటుందా లేదు మళ్ళీ కాంగ్రెస్కు టిల్ట్ అవుద్దా అంటే కూడా మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీకి ఉండే ఒక ఎడ్జ్ ఒకటి ఉంటుంది. రేపు గవర్నమెంట్ వ్యవస్థలు అన్నీ కనుక దిగి ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎవడెవడు జారిపోతుండో వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీళ్ళకి ఓటు వేయించుకోగలిగారు అనుకోండి, ఈ 1-2%తో కాంగ్రెస్ బయటపడ్డా ఆశ్చర్యపోవద్దు.
ఎందుకంటే పెద్ద స్వింగ్ కాదు, ఒక 20% తేడా ఉంది అబ్బా, 15% తేడా ఉందంటే కొట్టుకురావడం కష్టమవుతుంది. బిలో 10 మీకు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది ఏ పార్టీకైనా. కానీ ఇప్పుడు మీరు అంటే మీకు చెప్పింది బిలో 10, మా అఫీషియల్ సోర్సెస్ అంటే కాంగ్రెస్ దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే 12% ఉంది. అంటే అప్పుడు అది స్పష్టమైన అనుకోవచ్చా? మీకు 10 దాటిందంటే 10 దాటిందంటే దాన్ని క్లోజ్ చేసుకుంటూ రావడం కొంచెం కష్టమై అప్పుడు ఎడ్జ్లో 5-10 వేలతోనే మార్జిన్తోనే ఎవరైనా బయటపడతారు. అట్లా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 5-6% అనేది అసలు నెగ్లిజిబుల్. ఇది ఏ ఫ్లిప్ చేయొచ్చు ఏటైనా మామారు. ఈ 6% మీరు చెప్పిన 12 పోయి కూడా బీఆర్ఎస్ 25 వేలతో కూడా గెలవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం అనేది వాళ్ళ దగ్గర ఉన్నది. అది ఖచ్చితంగా 10 నుంచి 15 వేల మధ్యలో బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుంది అనేది ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేల సారాంశము. ఇప్పుడు మార్కెట్లో బయట వాతావరణం ప్రివేల్ అయి ఉన్నది కూడా ఏంటంటే 15,000 ఓట్లతోనైనా బీఆర్ఎస్ బయటపడుతుంది అనే ఒక అది ఉన్నది. అయితే ఇది ఇలాగే 11వ తారీఖు వరకు ఉంటుందా ఉండదా అనేది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ గా ఇది ఫైనల్ స్లైడ్. ఫైనల్ ఇది. సో ఏంటి ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అన్నప్పుడు జనం ఇచ్చిన మనకు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య క్లియర్ కట్ గా 6% కనబడుతుంది. బీజేపీ బిలో 10లో 9లో ఉంది. ఇతరులు అంటే 1% నెగ్లిజిబుల్. ఈ 42-48లోనే డివిజన్ల వారీగా చూసుకున్నప్పుడు ఒక 7 డివిజన్లలో సోమాజి కూడా కొంచెం చిన్నది అనుకోండి, శ్రీనగర్ కానీ అంతవరకు చూసుకుని మిగతా 6 పెద్ద డివిజన్లలో ఒక 4 బీఆర్ఎస్ కి 2 ఇది లాస్ట్ ఉంటుంది. ఒక 4 బీఆర్ఎస్కి అటు ఇటుగా ఉన్న 2 కాంగ్రెస్కి అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా 3 నియోజకవర్గాలు ఒక దగ్గర అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. డివిజన్ల వారీగా కూడా మీరు మనం డివిజన్ల వారి అంచనాతోనే కదా మనం ముందుకు పోగలిగాం. సో డివిజన్ల వారిగా చూసుకున్నప్పుడు మీకు షేక్పేటలో బీఆర్ఎస్కి 52%, కాంగ్రెస్కి 39%. యూసుఫ్ కూడా వస్తే బీఆర్ఎస్ అంటే నేను షేక్పేటలో. సో నాకు అక్కడ కాంగ్రెస్ బాగా మంత్రులు, ఈవెన్ నిన్న డిప్యూటీ సీఎం కూడా వచ్చారు. నిన్న మంత్రులు అయితే మొత్తం అక్కడే, వివేక్ వెంకట స్వామి అయితే ఆల్మోస్ట్ అక్కడే ఉంటున్నారు. ఆయన ప్రతి 2 డివిజన్లలో ఒక్కొక్క మంత్రికి అలాట్ చేశారు. ఆ మంత్రి కింద కనీసం ఒక 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పని చేస్తున్నారు. కాంగ్రెస్ నెట్వర్క్ మొత్తం దిగింది నిన్న నుంచి. ఇంకొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది. నాకు తెలిసి ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎసరు పెట్టే రీతిలో మాట్లాడుతున్నారు కనుక గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కదా అది ఈ యాక్టివిటీ. 10 మంత్రులకు ఉద్వాసన అని 2-3 రోజుల నుంచి వింటున్నారు. ఎందుకు వాళ్ళకి? నాట్ ఓన్లీ జూబ్లీస్, జనరల్ గానే క్యాబినెట్ లో రీషఫిల్కి ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక సాకుగా ఉండొచ్చు. గెలిస్తే ఒక టైప్ ఆఫ్ రీషఫిల్ ఉంటుంది, ఓడిపోతే ఒక టైప్ ఆఫ్ రీషఫ్ ఉంటుంది. సో యూసుఫ్ గూడలో, షేక్పేటలో మనకు క్లియర్ కట్ గా బీఆర్ఎస్ కి ఆధిక్యత చూపిస్తుంది. ఈవెన్ తో బోరబండ కూడా నవీన్, అందుకే నవీన్ కి 40% ఉంది, 50% ఉంది. అట్లాగే మీకు చాలా డేంజర్ నంబర్ చెప్పాలంటే. అంటే ఇక్కడ మీకు ఏమైందంటే నవీన్ కి ఎంత లోకల్ సపోర్ట్ ఉందో అదే నవీన్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మీకు పక్క డివిజన్ మీద పెద్ద ప్రభావం లేదు నవీన్ గురించి, కానీ ఇక్కడ అతని మంచి చెడ్డలు 2 చూసిన వాళ్ళు ఉంటారు కదా. సో కొంచెం ఆ పర్సెంటేజ్ అనేది మనకు మైనస్ కనబడుతుంది అక్కడ. సో మీకు బీజేపీ వచ్చేసి వెంగళరావు నగర్లో, కొంచెం ఎర్రగడ్డలో, కొంచెం సోమాజిగూడలో కొంచెం బీజేపీ ప్రభావం మెరుగ్గా చూపిస్తుంది. కాంగ్రెస్ వచ్చేసి రేమత్ నగర్లో పోటాపోటీగా ఉంది బీఆర్ఎస్ గారు. రేమత్ నగర్లో నాకు తెలిసి ఇంకొక అడుగు కాంగ్రెస్కి ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందుకే బీఆర్ఎస్ అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకి 3 డివిజన్స్లో ఈక్వల్గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 కూడా గట్టిగా పోరాడతాం. డివిజన్లో చాలా స్పష్టమైన ఆధిక్యం ఉంది బీజేపీకి, సారీ బీఆర్ఎస్. యూసుఫ్ గూడలో కూడా చాలా స్పష్టంగా ఉంది. అట్లాగే బోరబండ్ల క్లోజ్ 43-49 అంటే పెద్ద ఇదేం కాదు. ఇది ఇంకా క్లోజ్, ఎర్రగడ్డ ఇంకా క్లోజ్, పోటాపోటీ. ఇది వెంగళరావు నగర్ కూడా, రేమత్ నగర్ అయితే పక్కా 50-50 ఉంది. సమాజం కూడా కొంచెం టైటే ఉంది. సో అందుకని ఇందాక చెప్తున్న ఒకటే పాయింట్ ఏంటంటే ఎవరికి అంత ఈజీగా కేక్ వాక్ లాగా లైట్ తీసుకునే పరిస్థితి లేదు, 2 పాయింట్లకు లేదు.
రెండు పార్టీలు లైట్ తీసుకునే పరిస్థితి మొత్తం ఈవెన్ కాంగ్రెస్ గెలిచినా చాలా చెమటోడాల్సిందే, బీఆర్ఎస్ గెలిచినా చెమటోడాల్సిందే. ఆల్రెడీ గెలిచిపోయినామని ఎవరన్నా అనుకుంటే అమాయకత్వం, అంతకంటే అంతకు మించిన అమాయకత్వం. కేసీఆర్ సభ కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు, ఎందుకంటే కేటీఆర్ ఆల్మోస్ట్ అన్ని శక్తుల్ని కేటీఆర్ వాడేస్తున్నాడు. ఆయన చేయాల్సిన ప్రచారం జనరల్ గా గ్రేటర్ హైదరాబాద్ వరకు కేటీఆర్ గారి ప్రభావమే కనబడుతుంది. మీకు జిల్లా రూరల్ నియోజకవర్గాల్లో హరీష్ రావు గారిది ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ గారు డీల్ చేస్తున్నారు. మొన్న మీకు 2023 ఎన్నికల్లో వచ్చిన సీట్లన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోవే కదా. సో రూరల్ అంతా కొట్టుకుపోయింది, రూరల్ అంతా కాంగ్రెస్ కొట్టేస్తే అర్బన్లో జిహెచ్ఎంసీ ఈ రంగారెడ్డి హైదరాబాద్ కల్పించిన వలన ఆ మాత్రం ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్కి. సో వాటన్నిటికీ ఇన్ఛార్జిగా కేటీఆర్ గారిది సరిపోతుంది. ఇప్పుడున్న జూబ్లీహిల్స్ ప్రచారానికి కేటీఆర్ గారి ప్రచారం స్టైల్ కానీ ఆ ఎఫర్ట్ కానీ సరిపోతుంది. దానికి కేసీఆర్ దిగాల్సినంత అవసరం. ఆల్మోస్ట్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. యాక్చువల్గా గతంలో ఏ ముఖ్యమంత్రి జూబ్లీ ఇట్లాంటి బై ఎలక్షన్లో దిగలేదు, కానీ ఈయన ముఖ్యమంత్రి ఎందుకు దిగుతున్నారంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఆయన ఉంటుంది కూడా జూబ్లీహిల్స్ లో, అదొకే. కానీ రేవంత్ రెడ్డి యొక్క సీఎం సీటుకు లింకు పెట్టి కొంతమంది మంత్రులు ఎదురు చూస్తున్నారు, దీన్ని అడ్డం పెట్టి ఆయన ఏదో తప్పిస్తారని, లేదంటే ఆయన ఇమేజ్ క్రమంగా ఇక్కడి నుంచి తగ్గిపోద్దని, కొంతమంది కావాలని నవీన్ యాదవ్ ఓడిపోవాలని కాంగ్రెస్ వాళ్ళే కోరుకుంటున్నారన్న చర్చ కూడా స్టార్ట్ చేశారు. అట్లా కూడా నడుస్తుంది. కావాలి నవీన్ ఓడిస్తే రేవంత్కు బుద్ధి చెప్పినట్టు అవుతుంది అనేది ఒక వర్గం. కానీ ఇక్కడ విత్ ఇన్ ద పార్టీ, కానీ ఇక్కడ నవీన్కి లైఫ్ అండ్ డెత్ సమస్య. తనకు అఫీషియల్గా టికెట్ వచ్చి ఫస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. 3 ఏళ్ళ ఎమ్మెల్యే గిరి ఉంటుంది, చిన్న పీరియడ్ కాదు, 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండటం. పైగా తనకు అందుబాటులో ఉంటాడు. ఆల్రెడీ చాలా సర్వీస్ చేసి ఉన్నాడు, తన సొంత డబ్బులతో సర్వీస్ చేసి ఉన్నాడు. సో అతనికి ఆ బెనిఫిట్ రావాల్సిందే. ఏదైనా నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఉండే అనేకత వల్ల నవీన్ నష్టం జరగాలి తప్ప నవీన్ ఎఫర్ట్స్లలో ఎలాంటి లోపం లేదు నాకు అర్థమైనంత వరకు. థ్యాంక్ యూ. సూపర్. సో తను ఎప్పటిలాగే చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది, ఏ పార్టీకి మొగ్గు చూపేది కాదు, తటస్థంగా ఉండే సర్వే ఇది. అందుకే మేము అన్నగారిని బాగా విశ్వసిస్తాం, కంబాలపల్లి కృష్ణ గారిని. సో ఇది అంటే ముఖ్య అర్థమైంది ఈ పార్టీకి. సో బీఆర్ఎస్ అనేది చాలా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది. మరి ఈ 4వ తేదీ వరకు మరి ఇక్కడ నుంచి జరిగే సమరం ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మారే అవకాశం ఉంటుంది. మీ నుంచి ఇంకో సర్వే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకేం లేదు, ఎందుకంటే ఇక ట్రెండ్స్ ఎట్లా అంటే ఇక మధ్యాహ్నానికి సాయంత్రానికి మారుతున్నాయి. పల్స్ పట్టుకోవడం అనేది కూడా ఇక ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అని ఒకటి చేయాలి. అది చేసి మనం 10వ తారీఖు వరకు, అంటే యాక్చువల్గా 6వ తారీఖు తర్వాత ఎట్లాంటి సర్వే రిలీజ్ చేయకూడదు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం. సో అందుకనే మనకు ఇంకా ఫీల్డ్ ఇంటెలిజెన్స్ చేసి మనం ఇంటర్నల్గా మనం అప్డేట్ చేసుకోవడానికి పనికొస్తుంది, మనం ఏదైనా ఎనాలిసిస్ చేసుకోవడానికి పనికొస్తుంది, కానీ అఫీషియల్గా రిలీజ్ చేయడానికి లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీ అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారు ఈ సర్వే పట్ల కానీ, జూబ్లీహిల్స్ జరుగుతున్న పరిణామాల పట్ల కానీ, అభ్యర్థుల పట్ల, వారి విజయ అవకాశాల మీద మీ కామెంట్ రూపంలో బాక్స్లో తెలియజేయండి. దానికి అవసరమైతే కృష్ణ గారు మీకు సవివరమైన వివరణ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్.